నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో ఉభయ గోదావరి జిల్లాల్లో కాపుల సాంద్రత అలాగే కాపు లీడర్లు ఎక్కువగా ఉండడం మనందరికీ తెలిసిందే. కానీ ఈ మధ్యకాలంలో గుంటూరు వేదికగా కాపులకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అన్న విషయం మీ అందరికీ తెలిసిందే కదా. అంబటి రాంబాబు గారి ఉదంతం నుంచి చూసుకుంటే నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్స్ వరకు కూడా గుంటూరులో కాపు రాజకీయం ఏమైనా యాక్టివేట్ అవుతుందా? ఎందుకు గుంటూరు వేదికగా ఇప్పుడు కాపు రాజకీయం అంతా తిరుగుతోంది? కాపులు ఈ మధ్యకాలంలో ఎంత యాక్టివ్ అయ్యారో మనం చూస్తాము. మరి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న సాంద్రతకి గుంటూరులో ఉన్న దానికైతే కొంత తేడా అయితే ఉంది. బట్ ఏంటి గుంటూరు వేదికగా జరుగుతున్న ఈ రాజకీయం వెనుకున్న మతలబ్ ఏంటి? ఎవరు యాక్టివేట్ చేస్తున్నారు? ఏం చెయ్యాలని చూస్తున్నారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఆల్మోస్ట్ ఆల్ మీకు కొట్టిన పిండి ఉభయ గోదావరి జిల్లాలో కాపుల సాంద్రత ఎక్కడ, ఏ శాతం, ఏ మేర ఉంది, ఏ నాయకులు ఎప్పుడు గెలిచారు, ఎలా మలుపు తిప్పారు, ఏంటి అనేది. మరి గుంటూరు వేదికగా మొన్న అంబటి గారి ఇంటి మీద దాడి దగ్గర నుంచి మొదలుకొని స్టిల్ ఇప్పటి వరకు కూడా కాపుల యాక్టివిటీస్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్న విషయం మనం చూస్తున్నాం. ఏంటి గుంటూరు రాజకీయం ఏంటి అసలు? వాస్తవానికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒకప్పుడు 21 నియోజకవర్గాలు ఉండేవి. క్షమించాలి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 21 నియోజకవర్గాలు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో 19 నియోజకవర్గాలు ఉండేవి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 19 నియోజకవర్గాలు కాస్త 17 నియోజకవర్గాలు అయినాయి. తూర్పుగోదావరి జిల్లాలో 21 కాస్త 19 అయినాయి. సరే, అక్కడ 19కి మీకు 21 ఉన్నప్పుడు 12 మంది కాపులు శాసనసభ్యులు అయినటువంటి చరిత్ర అక్కడ ఉంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో. గుంటూరుకు వచ్చేటప్పటికి ఏమైందంటే 94 ఎన్నికల్ని ఒకసారి మనం ఒక పారామీటర్ కింద తీసుకుంటే 94కు ముందు 94కు తర్వాత అని నాకు బాగా గుర్తుంది. డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి గారు 19 నియోజకవర్గాలు కానీ 12 శాసనసభ నియోజకవర్గాలు కమ్మ సామాజిక వర్గానికి కేటాయించేలాగా చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత దాని గురించి నేను కూడా ఇంతమందికి ఒకే ప్రాంతంలో ఎలా ఇస్తున్నారు ఒకే సామాజిక వర్గానికి అని నేను ప్రశ్నించినప్పుడు ఏంటంటే, ఇక్కడ ఈ సామాజిక వర్గం యొక్క సాంద్రత చాలా ఎక్కువ అన్నప్పుడు ఆ తర్వాత ఒక చరిత్రకారుడిగా చేసినటువంటి పరిశీలనలో కావచ్చు, అధ్యయనంలో కావచ్చు, భౌగోళికంగా తీసుకుంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో మనకు 3,50,000 మంది పైచిలుకు ఓటర్లు కమ్మ సామాజిక వర్గం నుంచి అన్ని నియోజకవర్గాల్లో కనిపిస్తారు. అంటే నిర్ణయాత్మక శక్తి, వాళ్ళు నిర్ణయాత్మక శక్తి, సందేహం లేదు, నిస్సందేహంగా నిర్ణయాత్మక శక్తి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు విజయాలు సాధించడంతో పాటు వాళ్ళు ఇతర సామాజిక వర్గాలని వాళ్ళు ప్రభావం చేసేటటువంటి స్థాయికి చేరుకున్నారు. గతంలో జాతీయోద్యమంలో కావచ్చు, బ్రాహ్మణులతో సరిసమానంగా విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో వాళ్ళు సాధించినటువంటి విజయాలు కావచ్చు, సాంకేతికంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో, వైజ్ఞానిక రంగాల్లో వాళ్ళు సాధించినటువంటి విజయాలు కావచ్చు, ఎంతోమంది మహామహనీయులు ఈ సామాజిక వర్గం నుంచి వచ్చారు. మరీ ముఖ్యంగా బ్రాహ్మణ వ్యతిరేకోద్యమం ఏదైతే ఉందో అది ఒకప్పటి కృష్ణా మండలం అని పిలిచేవాళ్ళు దీన్నంతా. అంటే గుంటూరు జిల్లా ఏదైతే గుంటూరు జిల్లా ఉందో, గుంటూరు జిల్లాతో పాటు కృష్ణా జిల్లా, పార్ట్ ఆఫ్ ప్రకాశం జిల్లా, పార్ట్ ఆఫ్ వెస్ట్ గోదావరి వరకు ఇదంతా కృష్ణా నదీ పరివాహక ప్రాంతాన్ని కృష్ణా మండలం అని మాత్రమే పిలిచేవాళ్ళు. ఈ ప్రాంతానికి చెందినటువంటి త్రిపురనేని రామస్వామి చౌదరి గారు బ్రాహ్మణ వ్యతిరేకోద్యమాన్ని ఆయన మొదలుపెట్టినటువంటి వాడు. ఆయన కమ్మ సామాజిక వర్గంలో పురోహితులు ఎందుకు రాకూడదు, కమ్మవారు వాళ్ళ ఇళ్లలో బ్రాహ్మణుల్ని పురోహితులుగా పిలిచి శుభాశుభాలు చేసుకోకుండా కమ్మ పురోహితులే ఉండాలని కమ్మ పురోహితుల్ని తయారు చేసినటువంటి ట్రస్ట్ త్రిపురనేని రామస్వామి చౌదరి గారు. ఇవన్నీ మనం ఒకసారి నేపథ్యం ఏంటంటే, అట్లాగే జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి గారు, కల్లూరి చంద్రమౌళి గారు లాంటి మహానేతలు, అక్కడి నుంచి ఆచార్య ఎన్జీ రంగా లాంటి రాజకీయ దురంధరులు, వీళ్ళందరూ వచ్చినటువంటి ప్రాంతం సామాజికంగా, ఆర్థికంగా చాలా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. ఇప్పుడు ఇక్కడ మన చర్చ గుంటూరు కేంద్రంగా, గుంటూరు జిల్లా కేంద్రంగా మనం మాట్లాడుకుంటే ఏం జరుగుతోంది అంటే, మనం ఒకసారి గతంలో కావచ్చు, తర్వాత కావచ్చు చూస్తే అవి జిల్లాలుగా విడిపడిన తర్వాత, ఏర్పడిన తర్వాత, ఇప్పుడు కృష్ణా జిల్లాకు వెళ్ళామనుకోండి, అక్కడ కమ్మ సామాజిక వర్గం కంటే కాపుల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ ఓట్లు 1,00,000 ఓట్లు ఎక్కువ కనిపిస్తాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి 50,000 కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ కనిపిస్తాయి గుంటూరుకు వచ్చేటప్పటికి. గుంటూరు కృష్ణాని పూర్తిగా ఒక యూనిట్గా తీసుకుంటే ఏమవుతుందంటే, కమ్మ, కాపు 2 సామాజిక వర్గాలు సరిసమాన నిష్పత్తిలో కనిపిస్తారు. సరిసమాన నిష్పత్తిలో కనిపించినప్పుడు ఏమవుతుందంటే, దశాబ్దాల తరబడి నేను ఇక్కడే ఎందుకున్నాను అని కాపులు ఆలోచించుకుంటున్నారు.
దశాబ్దాల కాలంలో మనం కళ్ళు మూసి తెరిచేలోపు ఒక 4 దశాబ్దాల కాలంలో కమ్మ సామాజిక వర్గం ఏ స్థాయికి చేరుకుంది అనేటటువంటి ఒక అంతర్మదనం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కాపుల్లో ఉంది. ఎందుకు అంటే 25 మంది రాజ్యసభకి కమ్మ సామాజిక వర్గం నుంచి ఒక్క గుంటూరు జిల్లా నుంచి నామినేట్ చేయబడ్డారు. ఒక్క గుంటూరు జిల్లా నుంచి 25 మంది కమ్మ సామాజిక వర్గం నుంచి నామినేట్ చేయబడితే ఒక్కరంటే ఒక్కరు కాపు తెలగ ఈ పేర్లతో పిలువబడేటటువంటి సామాజిక నాయుడు అంటారు, బలిజలు ఇంకా బలిజ నాయుళ్ళు ఇంకా అక్కడ పిలుస్తున్నారు, ఇప్పటికీ బలిజ నాయుళ్ళని పిలుస్తున్నారు, తెలగాలు అంటారు, నాయుళ్ళు అంటారు. కాపులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరూ నామినేట్ కాకపోవడం అనేది వీళ్ళని ఒక ఇంత భయాందోళనలకు గురి చేసింది. సరే, కాసేపు ఈ అంశాన్ని పక్కన పెడితే గతంలో మేడూరు నాగేశ్వరరావు గారని, నిశంకర్రావు వెంకటరత్నం గారు, సింగం బసవ పున్నయ్య గారు వీళ్ళందరూ కూడా తెనాలి లోక్సభ నియోజకవర్గం ఏదైతే ఉందో దాని నుంచి వీళ్ళు గెలుస్తుండేవాళ్ళు. నిశంకర్రావు వెంకటరత్నం గారు మన అసెంబ్లీ స్పీకర్ కూడా చేశారు వారు. అయితే తెనాలి లోక్సభ నియోజకవర్గం 2009కి వచ్చేటప్పటికి రద్దయింది. గుంటూరు అలాగే ఉంది, నరసరావుపేట అలాగే ఉంది, బాపట్ల అలాగే ఉంది, తెనాలి మాత్రమే రద్దయింది. తెనాలి కాపుల యొక్క సంప్రదాయ లోక్సభ నియోజకవర్గం. అది రద్దవుతుంటే జరిగినటువంటి ఏవైతే ఉద్యమాలు ఉన్నాయో చాలా పెద్ద ఎత్తున ఢిల్లీ స్థాయిలో ఉద్యమాలు జరిగాయి. తెనాలి లోక్సభ నియోజకవర్గం ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయకూడదు. ఎందుకంటే ఎగువన ఉన్నటువంటి విశాఖ నుంచి తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత విశాఖ లోక్సభ కావచ్చు, రాజమండ్రి లోక్సభ కావచ్చు, విజయవాడ లోక్సభ కావచ్చు, గుంటూరు లోక్సభ కావచ్చు, లేకపోతే ఒంగోలు లోక్సభ కావచ్చు, నరసరావుపేట కావచ్చు, ఇవన్నీ కూడా ఖమ్మం కావచ్చు, ఇవన్నీ కూడా కమ్మ సామాజిక వర్గానికే తెలుగుదేశం పార్టీ కేటాయించుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో అయితే బందరు లేకపోతే తెనాలి, ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్ళేటప్పటికి కాకినాడ, ఇవి కాపుల యొక్క సంప్రదాయ స్థానాలు అన్నమాట. అంటే సంఖ్యాపరంగా ఏలూరు లోక్సభ నియోజకవర్గం కూడా ఇది కూడా కమ్మ సామాజిక వర్గానికి వాళ్ళు కేటాయించుకుంటున్నటువంటి పరిస్థితి. సంఖ్యాపరంగా ప్రథమ స్థానంలో ప్రథమ వరుసలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నటువంటి ఈ అన్ని లోక్సభ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కాపులు వాళ్ళు తమ ప్రాధాన్యాన్ని ప్రాతినిధ్యాన్ని వాళ్ళు పొందాలనుకుంటే పొందలేనటువంటి ఒక దుస్థితి. ఎందుకంటే ఇప్పుడు అన్న తోట చంద్రశేఖర్ గారు ఆయన గుంటూరు నుంచి మొట్టమొదటిసారి ప్రజారాజ్యం నుంచి ఆయన పోటీ చేశారు. తర్వాత జనసేన నుంచి అక్కడ నుంచి పోటీ చేశారు అనుకుంటాను. కాదు, జనసేన నుంచి గుంటూరు అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి బాలశౌరి గారు పోటీ చేశారు 14 ఎన్నికలు. మళ్ళీ మొన్న 24 ఎన్నికలు కిలారి వెంకటరోషి గారు. ఎందుకు చేశారు అంటే తెనాలి రద్దు అయిపోయిన తర్వాత గుంటూరు లోక్సభ నియోజకవర్గం కాపులు ప్రథమ సంఖ్యలో ప్రథమ స్థానంలో ఓటర్లుగా వాళ్ళు తయారయ్యారు. అట్లాగే నరసరావుపేటలోకి కొన్ని ఓటర్లు అక్కడికి కూడా వెళ్ళటం జరిగింది. మనం ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే 17 నియోజకవర్గాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2 స్థానాల్లో కూడా పోటీ చేయలేనటువంటి ఒక దుస్థితి ఇప్పటికీ. 2014 ఎన్నికల్లో ఒకసారి పారామీటర్గా తీసుకుందాం. 2014 ఎన్నికల పారామీటర్స్గా తీసుకుంటే 14లో మీకు 9లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది, కొన్ని నియోజకవర్గాలు రద్దయ్యాయి, కొన్ని సరికొత్త నియోజకవర్గాలు ఏర్పడిన నేపథ్యంలో 2009 అయిపోయింది. 14 ఎన్నికలకు వచ్చేటప్పటికి ఏంటంటే 14లో పొత్తు ధర్మంలో భాగంగా తెలుగుదేశం, భాజపా, జనసేన కూటమి మొట్టమొదటిసారి జట్టు కట్టి ఎన్నికలకు వెళ్ళినటువంటి వేళ గుంటూరులో ఎవరు పోటీ చేస్తున్నారు ఈ సామాజిక వర్గం నుంచి అంటే మనం గతంలో కూడా మొన్న మనం ఒక విశ్లేషణ చేసాం. చంద్ర సాంబశివరావు గారు పోటీ చేద్దాం అనుకున్నారు, ఆఖరి నిమిషంలో వారి పేరు మార్చారు, తులసి రామచంద్ర ప్రభు గారి పేరు తీసుకొచ్చారు. తులసి రామచంద్ర ప్రభు గారి పేరు మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు జనసేన అనే పార్టీ మనతో పొత్తులో ఉంది, గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో కాపులు ప్రథమ సంఖ్యలో ఉన్నారన్న విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి మొట్టమొదట తులసి రామచంద్ర ప్రభు గారి పేరు పరిశీలనలోకి వచ్చింది గుంటూరు లోక్సభ నుంచి పోటీ చేయించాలని. మళ్ళీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన పార్టీ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ అంతర్గతంగా శాసనసభ్యులుగా పోటీ చేసేటటువంటి వాళ్ళందరూ పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకించితే మన ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు ఉన్నారు కదా, నరసరావుపేట ఎంపీ, ఈ నాన్నగారైన విజ్ఞాన రత్తయ్య గారు, లావు రత్తయ్య గారి పేరు ఆయన పేరు పరిశీలనలోకి వచ్చింది. ఆయన సున్నితంగా తిరస్కరిస్తే లోకేష్ గారు, గల్లా జయదేవ్ గారు తీసుకొచ్చారు. ఇప్పుడు కాపులకు వచ్చేటప్పటికి అన్నం సతీష్ ప్రభాకర్ గారు బాపట్ల నుంచి పోటీ చేస్తారు. బాపట్లలో కాపుల సంఖ్య కానీ కాపుల శాతం కానీ ఎంత చాలా తక్కువ అనమాట. ఈ 2014 ఎన్నికలు ఎందుకు పారామీటర్ అంటే మనకు తాడికొండ ఎస్సీ రిజర్వ్డ్కి వెళితే అక్కడ తెనాలి శ్రవణ్ కుమార్, అట్లాగే రావెల కిషోర్ బాబు గారు పత్తిపాటి నియోజకవర్గానికి వచ్చేటప్పటికి, అలాగే వేమూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి నక్కా ఆనందబాబు గారు, వీళ్ళందరి విజయం కోసం చందు సాంబశివరావు గారు లాంటి అంతరిక్ష శాస్త్రవేత్త తెలుగుదేశం పార్టీలో ఒక క్రియాశీల నాయకుడు అక్కడ కలిసి వీళ్ళ విజయం కోసం పోటీ చేయటం. వేమూరు నియోజకవర్గానికి నేను సైతం వేమూరు నియోజకవర్గానికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గం అంతా కొల్లూరు మండలం పేరు కూడా గుర్తుంది. కొల్లూరు మండలంలో కాపు సామాజిక వర్గం అంతా వ్యతిరేకం తెలుగుదేశానికి. ఎట్టి పరిస్థితుల్లో నక్కా ఆనందబాబు గారిని గెలవనివ్వబోమని
అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పెద్దల్ని కులస్తుల్ని అందరినీ కూర్చోబెట్టుకొని సాంబశివరావు గారు మాట్లాడి నక్కా ఆనందబాబు గారు కేవలం 2127 ఓట్ల స్వల్ప ఓట్ల కొల్లూరు మండలంలో వస్తే గెలిచారు ఆయన. ఆ తర్వాత ఆయన రాష్ట్ర మంత్రి అయ్యారు రావుల కిషోర్ బాబు గారి తర్వాత. ఇట్లా మిగతా సామాజిక వర్గాలను సమన్వయం చేయడంలో చందు సాంబశివరావు గారు లాంటి వాళ్ళ పాత్ర. సరే, ఇప్పుడు కాసేపు చందు సాంబశివరావు గారిని పక్కన పెడితే ఉమ్మడి గుంటూరు జిల్లాకు వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ అంటే 1989 నుంచి కన్నా లక్ష్మీనారాయణ గారు, తెలుగుదేశం పార్టీ అంటే ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు తప్ప కాపు సామాజిక వర్గం నుంచి మరొక నాయకుడు నేత ఇక్కడి నుంచి ఎందుకు ఎదగలేదు అన్నది ఇప్పటికీ $1 మిలియన్ క్వశ్చన్. కన్నా లక్ష్మీనారాయణ గారు దానికన్నా ఎదగనీయలేదు అని అంటే ఎదగనివ్వడం లేదు అదే అంటున్నా. ఎదగనివ్వలేదు అనడం బెటర్. మీరు చెప్పిన విశ్లేషణ ప్రకారం చూసుకుంటే చాలా సందర్భాల్లో ఈ డిస్కషన్ వచ్చింది, మనం చాలా సశాస్త్రీయమైన చర్చ చేసాం. కాబట్టి ఎదగలేదు అనడం కన్నా ఎదగనివ్వలేదు అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అలా మీకేంటంటే 2004 ఎన్నికల్లోనే మనకు బాలశౌరి గారు వచ్చినా, తెనాలి లోక్సభ నుంచి పోటీ చేసిన, 2004లో వేమూరు అప్పటికి జనరల్, వేమూరు నుంచి సోమరౌతు సతీష్ పాలరాజు గారు వీళ్ళు వచ్చి పోటీ చేసినా వాళ్ళు మనకు అప్పుడు అదనంగా కనిపించిన కాపులు. ఒక్కసారి తెనాలి లోక్సభకు వెళితే బాపట్ల ఎస్సీలకు రిజర్వ్డ్ కావడంతో తెనాలికి వచ్చి మన ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఆయన ఒకసారి, పి శివశంకర్ గారు ఒకసారి, వాళ్ళు ఒకరికొకరు పోటీ చేసి గెలిచినటువంటి నేపథ్యం ఒకటి మనకు కనిపిస్తుంది తెనాలి లోక్సభ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి. ఇక్కడ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఖచ్చితంగా మనకి పల్నాడు ప్రాంతానికి వెళ్ళేటప్పటికి గురజాల, మాచర్ల రెడ్లు బాగా ప్రభావవంతంగా మాచర్లలో కనిపిస్తారు. నరసరావుపేటకు వచ్చేటప్పటికి రెడ్డి, కమ్మ, కాపు 3 సామాజిక వర్గాలు కనిపిస్తాయి. చిలకలూరుపేటకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా కమ్మలదే ఆధిపత్యం. ఒక్క పురుషోత్తపట్నం, ఇవి కాపుల యొక్క సాంద్రత. విడుదల రజనీ గారు ఎవరింటి కోడలో విడుదల వారు, తోట, బైరా ఇంటి పేర్లు కనిపిస్తాయి పురుషోత్తపట్నంలో. ఇట్లా మనకు కొన్ని ప్రాంతాలు పొన్నూరు, సత్తెనపల్లి, రేపల్లె ఇవన్నీ కూడా ఏంటంటే చాలా మీకు ప్రభావవంతమైనటువంటి పాత్రలు నియోజకవర్గాలు. అట్లాగే తెనాలి నియోజకవర్గం ఇప్పటి వరకు అంటే 2009 ఎన్నికలకు ముందు కావచ్చు, 2009 ఎన్నికలకు తర్వాత కావచ్చు, ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా తెనాలి నియోజకవర్గంలో ప్రథమ వరుసలో ప్రథమ సంఖ్యలో ఉన్నటువంటి ఇవాళ 175లో 67 స్థానాల్లో కాపులు ప్రథమ సంఖ్యలో ఉన్న నియోజకవర్గాల్లో తెనాలి కూడా ఒకటి. కానీ ఇప్పటి వరకు తెనాలిలో గెలిచి అడుగుపెట్టినటువంటి సందర్భం లేదు. అంటే ఏంటి అసలు ఇప్పుడు కాపుల్లో విప్లవం వచ్చినట్టయినా కనిపిస్తుందా? విప్లవం వచ్చింది కాబట్టే గుంటూరు కేంద్రంగా మనకు జరుగుతున్నటువంటి రాజకీయాలు ఆధిపత్య పోరు కాదండి, తమ అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం వాళ్ళ ప్రాంతం నుంచి చేస్తున్నటువంటి పోరాటం, రాజీ లేనటువంటి ఒక పోరాటం చేస్తున్నారు. నాకు బాగా గుర్తుంది 2014 ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వేమూరు నియోజకవర్గం అండి, తెలుగుదేశం అంత క్రితం. వేమూరు ఎప్పుడైతే ఎస్సీలకు రిజర్వ్డ్ అయిందో ఆయన్ని తీసుకొచ్చి తెనాలి వేశారు. తెనాలిలో ఆయన పోటీ చేస్తుంటే అయితే తెనాలి నుంచి చందు సాంబశివరావు గారు పోటీ చేయాలి, కాదని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని స్థానికేతనుడు తీసుకొచ్చారని అక్కడ స్థానికంగా ఉన్న కమ్మలందరూ చందు సాంబశివరావు గారితో వాపోయారు. దీనికి నేను సాక్షిని, మేము ఓడించేస్తాం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అని. చందు సాంబశివరావు గారు పార్టీ లైన్లో ఉండి మాట్లాడాలి కదా, ఎట్టి పరిస్థితుల్లో మీరు అట్లాంటి పని చేయకూడదు, తప్పు. ఎందుకంటే గల్లా జయదేవ్ గారు గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు మొదటిసారి. గల్లా జయదేవ్ గారు గెలవాలంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ అసెంబ్లీలు కూడా కానుకగా ఇవ్వాలి, ఇస్తేనే గల్లా జయదేవ్ గారు ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలుస్తారు అని వాళ్ళని సముదాయించి, పైగా నారా చంద్రబాబు నాయుడు గారి ముగింపు మహాసభ తెనాలి శాసనసభ నియోజకవర్గంలో జరుగుతోంది. ముగింపు సభ జరిగినటువంటి చోట తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందంటే పార్టీకి ఎంత అప్రతిష్ట అని చెప్పి ఇవాళకి గల్లా జయదేవ్ గారి ఆ విజయం కావచ్చు, ఆ తర్వాత బాపట్ల లోక్సభ నుంచి పోటీ చేసిన ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శ్రీరామ్ మల్యాద్రి గారి విజయం కావచ్చు, ఇవన్నీ కూడా చందు సాంబశివరావు గారి యొక్క చలవ. దీన్ని మనం మాట్లాడుకొని తీరాలి. ఇక్కడ ఎందుకు చందు సాంబశివరావు గారు నేను ఉదాహరణగా చెప్తున్నానంటే, చందు సాంబశివరావు గారు లాంటి నేతలు, చందు సాంబశివరావు గారు లాంటి ఒక వెల్ ఎడ్యుకేటెడ్ అకాడమీషియన్, నాసాలో కావచ్చు, ఇస్రోలో కావచ్చు, వారు అంతరిక్ష శాస్త్రవేత్తగా వారు చేసినటువంటి కృషి కావచ్చు, సేవలు కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఆ పార్టీని ఒక దశ పార్టీకి నిర్దేశించేటటువంటి స్థాయిలోని చందు సాంబశివరావు గారు లాంటి ఇంకెందరో నేతల్ని కూడా, నాట్ ఓన్లీ చందు సాంబశివరావు గారు, ఇంకెందరో ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతల్ని కూడా అవి ఒక గీత దగ్గర ఒక గీత గీసి ఆ గీత కావాలని నిలిపేశారనమాట. వీళ్ళు ఉట్టికి ఎగరలేరు, స్వర్గానికి ఎగరలేరు, త్రిశంకు స్వర్గంలో ఉంటారు. త్రిశంకు స్వర్గంలో ఏ పార్టీ అయినా వీళ్ళని ఉంచుతుంది, ఈ స్థాయి వాళ్ళని. వీళ్ళు ఏ రాజకీయ పార్టీకి వచ్చినా భాజపాలకు వెళ్ళారు. భాజపాలకు వెళ్ళిన తర్వాత దగ్గుబాటి పురంధేశ్వరి గారు ససేమిరా అంటే ససేమిరా కాపు సామాజిక వర్గం నుంచి
చందు సాంబశివరావు గారి పేరు, సోము వీర్రాజు గారి పేరు, ఆ పార్టీ గతంలో అధ్యక్షుడిగా చేసినటువంటి సోము వీర్రాజు గారి పేరు, అట్లాగే శ్రీకాళహస్తికి చెందిన కోలానంద్ గారి పేరు, సామాజిక వర్గం నుంచి వీళ్ళ పేర్లు పరిశీలనలోకి వెళితే ఏ ఒక్క పేరు హైకమాండ్, భాజపా హైకమాండ్ దగ్గర ఈ పేర్లు ఏవీ లేవు. రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి పేర్లలో వీళ్ళకు నియోజకవర్గాలు కేటాయించాలి, పొత్తులో ఈ నియోజకవర్గాలు కావాలి. కాళహస్తి కోలానంద్, గుంటూరు చందు సాంబశివరావు గారు, సోము వీర్రాజు గారు గోదావరి జిల్లాలో ఒక నియోజకవర్గం అని చెప్పేసి కాకినాడ అని అనుకుంటాను, కాకినాడ రూరల్ లైట్, అదే జనసేనకి విడిచిపెట్టారు అని అనుకుంటే, అంటే కుట్ర ఏ స్థాయిలో జరుగుతోంది. ఆ తర్వాత పురంధేశ్వరి గారి యొక్క ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు కావచ్చు, 10 మందిలో 8 మంది భాజపా వాళ్ళు గెలిచారు. అట్లాగే లంకా దినకర్ గారు, ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు, ఇట్లా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ తర్వాత కమ్మ సామాజిక వర్గం నుంచి పురంధేశ్వరి గారి దయవల్ల వీళ్ళందరూ కూడా అత్యున్నతమైనటువంటి స్థానాలకి నామినేటెడ్ పోస్టులు దక్కించుకున్నారు. ఓకే. దానితో విసిగి వేసారిపోయిన చంద్ర సాంబశివరావు గారు లాంటి నేతలు జనసేనలోకి వచ్చి, జనసేన ఏంటి, మన సామాజిక వర్గానికి చెందిన మనవాడైనా పరాయివాడు పెట్టలేదు, మనవాడు పెడతాడేమో అని చెప్పేసి పార్టీలోకి వచ్చేసి ఈవేళ శాసనమండలి సభ్యత్వం కోసమో మరొక నామినేటెడ్ పోస్ట్ కోసమో ఎదురు చూస్తున్నటువంటి ఎదురుచూపులు అనమాట. ఓకే. సామ్నేని ఉదయభాను గారు కావచ్చు, కిలారి వెంకటరోషయ్య గారు కావచ్చు, ప్రత్యక్ష రాజకీయాల్లో తలపండిపోయినటువంటి నేతలు కాదనలేవు. చంద్ర సాంబశివరావు గారు దుగ్గిరాల నుంచి పోటీ చేశారు, తెలుగుదేశంలో ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీని నిర్దేశించినటువంటి దశాబ్ద కాలం పాటు తెలుగుదేశం అధికారంలో లేదు. గుంటూరు జిల్లాలో ఇటువంటి ఒక దుస్థితిలో కాపు సామాజిక వర్గం ఉంది. అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టు అంతే అయితే స్టార్ట్ అయిపోయింది, విప్లవం మొదలైంది. ఇప్పుడు చాలా మందికి తెలియనటువంటి విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయండి. మరిన్ని విషయాలు మరింతగా సవివరంగా సవిస్తారంగా మనం మాట్లాడుకుందాం, చర్చిద్దాం. ఇప్పుడే అన్ని ముందర పెట్టేస్తే కొంత కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది నిజంగా. అంటే ఎప్పుడు జరగనంత చర్చ అయితే ఈ మధ్యకాలంలో కాపు సామాజిక వర్గం గురించి అయితే జరుగుతుంది. దీంతోపాటు ఇంకొక వీడియోలో నాకు ఇంకొక ప్రశ్న కూడా ఉంది, దాన్ని ఇంకొక వీడియోలో మంచి సవివరంగా చేద్దాము. ఇప్పుడు గుంటూరు వేదికగా జరుగుతున్న చర్చ రేపు ఏ అంశానికి సంబంధించి దారితీసే అవకాశం ఉంది, కాపులు ఉన్నంత వరకు ఏకతాటిపైకి ఉన్న పార్టీలో వచ్చే అవకాశం ఉందా లేదా, ఇది ఎటు దారితీస్తుంది అనే దాని గురించి కూడా ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తుంది. చూద్దాం మరి ఎలాంటి విప్లవం రాబోతుంది అనేది. మంచి సుదీర్ఘ విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధి గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.